వీళ్ళందరికంటే ఘటికుడు, సాహసి, డేర్ డెవిల్ యుగంధర్. 1979లో పద్మశ్రీ నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయంతో విలనుగా హీరోగా నటించి ప్రేక్షకులొచ్చే శభాష్ అనిపించుకున్నటువంటి చిత్రం యుగంధర్. ఈ చిత్రానికి దర్శకుడు KSR దాస్. ఇప్పుడు ఈ చిత్రాన్ని నందమూరి నటసింహం ద్విపాత్రాభినయంగా నటిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. ఇటీవల అన్స్టాపబుల్ NBKలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ హీరోగా విలన్గా ఈసారి చిత్రంలో నటించబోతున్నానని స్వయంగా తెలియజేశారు. ఈ చిత్రానికి దర్శకుడు K. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించి నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంగా ఈ చిత్రాన్ని గాని రిలీజ్ చేసి ఈ చిత్రానికి గోల్డ్ మ్యాన్ అనే టైటిల్ పెడితే ఇక ప్రభంజనమే, రికార్డులు ఖాయమని ఖచ్చితంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ.